జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక శుభవార్త వింటున్నాము ఈ వీడియో ద్వారా. మనము ప్రతిరోజు మొబైల్ పట్టుకొని యూట్యూబ్ షార్ట్స్ లేకపోతే ఫేస్బుక్ రీల్స్ చూస్తుంటాం కదా. ఇదంతా మనం ఒక బ్రౌజర్లో చేస్తే మనకి పాయింట్స్ ఇస్తున్నారు. అది తెలియక మనము మన ఫోన్లలో ఏడబడతా ఏ యాప్లో పడితే యాప్లో బ్రౌజ్ చేస్తున్నాం కదా. మీరు ఇది ట్రై చేయండి. మీరు చూస్తున్న దానికి అంటే మీరు వాడుతున్న ఇంటర్నెట్ దానికి మీకు కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ కాయిన్స్ కూడా మన భారతదేశం కాయిన్స్, జియో కాయిన్స్. జియో అనగానే అంబానీ కుటుంబంకి మనం హెల్ప్ చేస్తామా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆల్రెడీ ఆ జియో కాయిన్స్ ఎర్న్ చేస్తున్న లక్షలాది మంది ఎవరున్నారో తెలుసా? ఆ జియో కంపెనీని తిట్టిన వాళ్ళే, ద్వేషించిన వాళ్ళే ఎర్న్ చేస్తున్నారు. జియో కాయిన్స్ ఎట్లా ఎర్న్ చేయాలి అనేది చెప్తాను. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్లేస్టోర్లో ఒక యాప్ సెర్చ్ చేయాలి. జియో స్పేర్, JIOSPHERE, జియో స్పేర్ బ్రౌజర్. అది యాక్చువల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకొని పైన లాగిన్ కోసం ఒక ఆప్షన్ ఇస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అందులో ఎంట్రీ చేస్తే లాగిన్ అయిపోతారు. మీది ఏ నెంబర్ అయినా పర్లేదు, ఎయిర్టెల్, ఐడియా, జియో. లాగిన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు చూపిస్తాడు జియో వ్యాలెట్. లాగిన్ చేయగానే మీ జియో వ్యాలెట్లో 00 అమౌంట్ ఉంది అని చూపిస్తాడు. అయితే అది అక్కడ మనకు అమౌంట్ క్రియేట్ అవుతుంటుంది. అంటే అమౌంట్ అంటే కాయిన్స్. ఆ కాయిన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎలా క్రియేట్ అవుతుంటాయి అంటే మనం ఆ జియో స్పేర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ ఉంటుంది. ఆ సెర్చ్లో మన ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవచ్చు, యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఉత్తనే టైంపాస్ కోసం అక్కడ మన వీడియోస్ కానీ, అక్కడ మన న్యూస్ కానీ, అక్కడ మన గేమ్స్ కానీ అట్లాంటివి మనం చూస్తుంటే వాటిని చూసినందుకు మనకి జియో కాయిన్స్ యాడ్ అవుతుంటాయి. ఈ జియో కాయిన్స్కి, బిట్ కాయిన్స్కి, క్రిప్టో కాయిన్స్కి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ వాటిని కొనుక్కోవాలి, ఇవి మటుకు ఎర్న్ చేయాలి. ఈ తేడా అయితే ఖచ్చితంగా చూడాలి మీరు. మనం కొనుక్కోవడం వేరు, సంపాదించడం వేరు. మనం సంపాదించుకుంటున్నాం ఎలా? ఎక్కడైతే మనం టైం వేస్ట్ చేస్తున్నామో ఆ టైంని ఈ బ్రౌజర్లో టైం వేస్ట్ చేస్తే అది మనకు కాయిన్స్ రూపంలో మనకు సంపదన ఇస్తుంది. ఈ కాయిన్స్ని ఎక్కడ వాడాలి, ఎప్పుడు రిడీమ్ చేసుకోవాలి అనేది మీకు ఆ యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా 24/11 కస్టమర్ చాట్ ఉంటుంది, కస్టమర్ కేర్ ఉంటుంది. ఈ యాప్ వాడితే నిజంగానే మనకు హెల్ప్ అవుతుందా అనేది కూడా తెలుసుకోవాలి. అవునండి, ఈ యాప్ వాడడం ద్వారా ఐటీ రంగంలో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన భారతీయులు నడుపుతున్నటువంటి బ్రౌజర్ కనుక దానికి అధిక డిమాండ్ ఉంటుంది. దానిపైన ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వస్తారు. మన భారతీయులే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మన భారతదేశానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇది అంబానీ యాప్, కోటేశ్వరుడు యాప్, రిచెస్ట్ పర్సన్ యాప్, మనం ఆయనకి ఏం సహాయం చేస్తామంటే ఇప్పటివరకు మనం ఫేస్బుక్, యూట్యూబ్ ఇంకా వగర వాడుతున్నాం. ఇలాన్ మస్క్కి సంబంధించిన చాలా కంపెనీలను మనం ఇక్కడ బ్రౌజ్ చేసి ఆయన డబ్బులు ఇస్తున్నాం. పక్క దేశంలోనికి డబ్బులు ఇస్తాం కానీ మన దేశంలోనికి అయితే సహాయం చేయం. అన్నిటినీ పట్టించుకోవడం ద్వారా మనమే లాస్ అవుతాం. అది ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ హోలీ సందర్భంగా మనకి ఇది ఒక శుభవార్త అనుకోండి. ప్రతి ఒక్కరు జియో స్పేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జియో కాయిన్స్ సంపాదించుకోండి. మీరు ఆ బ్రౌజర్ని బ్రౌజ్ చేస్తుండండి. ఇలా చాలా బ్రౌజర్స్ ఉన్నాయి మనం బ్రౌజ్ చేస్తే అమౌంట్ ఇచ్చేయడానికి. అందులో మన భారతీయ యాప్ కాబట్టి మనం భారతీయులకి సహాయంగా ఉందాం. మీకు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోతే నా నంబర్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాల్ చేసి అడగొచ్చు, నేను మీకు సహాయం చేస్తాను. అందరికీ మరొకసారి హ్యాపీ హోలీ.